దేశంలోని 20% కుటుంబాలకు ఏడాదికి 72,000 చొప్పున నగదు సాయం, 2020 మార్చి నాటికి 34 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన, రైతులకు ప్రత్యేక బడ్జెట్ సహా 15 కీలక హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. 17వ లోక్సభ మొదటి సెషన్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం, జీఎస్టీని సరళీకరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. దేశ సైన్యాన్ని బలోపేతం చేస్తామని తెలిపిన కాంగ్రెస్ మేనిఫెస్టో పటిష్ట ఐక్య భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చింది. ఈసారి అధికారానికి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తెలిపింది. సార్వత్రిక ఎన్నికల్లో జయభేరి మోగించి కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పలు జనాకర్షక హామీలతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతల సమక్షంలో మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రణాళికను రూపొందించినట్టు చెప్పారు. పటిష్ట ఐక్య భారత నిర్మాణమే తమ లక్ష్యమని మేనిఫెస్టోలో వివరించిన కాంగ్రెస్ 2030 నాటికి దేశం నుంచి పేదరికాన్ని నిర్మూలిస్తామని తెలిపింది. ఇందుకు కనీస ఆదాయ పథకం న్యాయ్ కింద దేశంలోని 20% నిరుపేద కుటుంబాలకు ఏడాదికి 72,000 చొప్పున వారి ఖాతాలో వేస్తామని వెల్లడించింది. దేశంలో 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మరో 10 లక్షల మందికి గ్రామాల్లో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 150కి పెంచుతామని, దేశ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొంది. జీఎస్టీని సరళతరం చేసి జీఎస్టీ ఆదాయాన్ని పంచాయతీలకు, మున్సిపాలిటీలకు పంచుతామని వెల్లడించింది. భద్రతా దళాల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని, వారి కుటుంబాలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ విద్యారంగానికి బడ్జెట్లో 6% నిధులు కేటాయిస్తామని వివరించింది. मैनिफेस्टो में 5 बड़े आइडिया हैं। सबसे पहला थीम न्याय का थीम। हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट में सचमुच 72,000 रुपए हर साल, 22 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको कांग्रेस पार्टी मार्च 2020 तक भर के दे देगी। 10 लाख युवाओं को ग्राम पंचायतों में रोजगार दिया जा सकता है। 3 साल के लिए बिजनेस खोलने के लिए कोई परमिशन की जरूरत नहीं, किसी से कोई परमिशन लेने की जरूरत नहीं। एक सेपरेट किसान बजट होना चाहिए, जैसे रेलवे बजट होता था, किसानों का एक सेपरेट बजट होना चाहिए। हिंदुस्तान के किसान को मालूम होना चाहिए कि उसको कितना पैसा दिया जा रहा है, उसकी एमएसपी कितनी बढ़ाई जाएगी, सब उसके सामने होना चाहिए। नेशनल और इंटरनल सिक्योरिटी है, उस पे हमारा जबरदस्त फोकस होगा. అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ దేశ కాపలాదారున్నని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ కొంతమంది బడా వ్యాపారవేత్తలకే కాపలాదారుగా ఉన్నారని ధ్వజమెత్తారు. కీలక అంశాలపై చర్చకు ఆహ్వానిస్తే మొహం చాటేస్తున్నారని విమర్శించారు. देश में रोजगार की जरूरत है, देश में किसानों की मदद करने की जरूरत है, देश में न्याय की जरूरत है, महिलाओं की देखभाल करने की जरूरत है, महिलाओं को रिजर्वेशन देने की जरूरत है. नरेंद्र मोदी जी डरे हुए हैं. नरेंद्र मोदी जी सच्चा जो डिबेट है वो नहीं करना चाहते. भ्रष्टाचार पे, नेशनल सिक्योरिटी पे मेरे से आके डिबेट करें. चैलेंज देता हूं नरेंद्र मोदी जी को. नेशनल सिक्योरिटी पे मुझसे डिबेट करके दें, फॉरेन पॉलिसी पे मुझसे डिबेट करके दिखाएं. मैं आपसे पूछता हूं, प्रधानमंत्री आपके साथ ऐसे क्यों नहीं बात करते हैं? नरेंद्र मोदी जी डर सकते हैं, मगर चुनाव में हम उनको हराएंगे, आप देखना. ఇదే సమయంలో కేరళ నుంచి పోటీ చేయాలన్న తన నిర్ణయంపై విమర్శలను రాహుల్ కొట్టిపారేశారు. A very strong feeling in South India that they are not being carried by the current government. South India feels hostility from Mr. Narendra Modi. They feel that they are not being included in the decisions of this country. So I wanted to send a message to South India that we are with you and I am standing with you. That is why I am standing from Kerala. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ఈసారి కేంద్రంలో అధికారానికి రాగానే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలోని అంశాలు దేశాన్ని ముక్కలు చేయడానికి దోహదం చేసేలా ఉన్నాయని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. కాంగ్రెస్ హామీలన్నీ చాలా ప్రమాదకరమైనవని, ఆచరణ సాధ్యం కానివని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇలాంటి హామీలు గుప్పిస్తోన్న కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా పడదని జైట్లీ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 5 రాష్ట్రాల్లో రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ కూడా మొదలు కాలేదని జైట్లీ ఆక్షేపించారు. జమ్మూ కశ్మీర్ సమస్య పరిష్కారం అంశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మిత్రులైన మహాకూటమి సభ్యుల సూచనలతో ఎన్నికల ప్రణాళిక రూపొందించినట్లుందని జైట్లీ అన్నారు.
contains a solemn statement of the Congress president that whenever he makes a promise, he never breaks it. But when out of ignorance he makes unimplementable and dangerous promises, I am sure the country will not be in a mood to oblige him for implementing the kind of promises which are contained in this manifesto. Some of the ideas are positively dangerous. They are an agenda for the balkanization of India. Even though there was a drafting committee, but it appears that some of the important points have been drafted by the Congress president's friends in the Tukde gang when it deals with Jammu and Kashmir and national security. इस मैनिफेस्टो में ऐसे एजेंडाज हैं जो देश को तोड़ने का काम करते हैं, राष्ट्र की एकता के खिलाफ जाते हैं।